హాయ్ ఫ్రెండ్స్, ఎవరికైనా జుట్టు ఎక్కువగా రాలుతున్నా కానీ తలలో ఎక్కువగా చుండ్రు ఉన్నా కానీ ఈ టిప్పు ఫాలో అవ్వండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ముందు రోజు మెంతులని నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆ మెంతులను మిక్సీ జార్లో వేసుకొని దాంతోపాటు పెరుగు నిమ్మరసం వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మనం తలకు అప్లై చేసుకోవాలి. హెయిర్ని డివైడ్గా చేసుకుంటూ మనం ప్రతి చోట ఇది అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు తల అనేది చాలా కూల్గా అవుతుంది. అదేవిధంగా వేడిని చాలా వరకు తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు చుండ్రు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా అవుతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. నేనైతే మంత్లీకి ఒక్కసారైనా ఇలా నేను మెంతులను అప్లై చేసుకుంటాను. నాకు ఏదైనా హెడేక్ అందున్నా కూడా నేను ఇలా మెంతులను అప్లై చేసుకుంటాను. చాలా వరకు రిజల్ట్ చాలా మంచిగా ఉంది. సో నాకైతే చాలా మంచిగా ఉంది కాబట్టి నేను యూట్యూబ్లో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈ మెంతులలో మనము ఇంకా మందారం ఆకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల కూడా మనకు హెయిర్కు చాలా మంచిది. అదేవిధంగా కొబ్బరి నూనెలో మనం కరివేపాకు వేసుకొని కొబ్బరి నూనె కాచుకొని అలా తలకు అప్లై చేసుకోవడం వల్ల కూడా మనకు హెయిర్ అనేది చాలా బ్లాక్గా వచ్చేసి మనకు చాలా గ్రోత్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇలా మనము చిన్నప్పుడైతే మేము ఇలా అప్లై చేసుకున్న తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేసేవాళ్ళము. అప్పుడైతే హెయిర్ నాకు చాలా లాంగ్గా చాలా థిక్గా ఉండేది. తర్వాత హెయిర్ మీద నేను అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో హెయిర్ అనేది తగ్గింది. బట్ థిక్గా అయితే మాత్రం ఉంది. చూడండి, ఇలా హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ అనేది చూడండి ఎంత సిల్కీగా వచ్చిందో. ఇంకా బ్లాక్గా కూడా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.